ఒక ఇంట్లో భార్య భర్త ఉండేవారు. తనకు ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో భార్య లక్ష్మిని ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. ఒకరోజు భర్త తన భార్యను పాపను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి తన చిన్న పాపనెత్తుకొని వర్షంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తోంది. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఒక్కటే ఆలోచన, తనలా తన పాప ఒంటరిగా అవ్వకూడదు అని. భర్త లేకుండా, డబ్బు లేకుండా ఒక చిన్న పాపతో ఆ అమ్మ జీవితం మొదలుపెట్టింది. ఇళ్లల్లో పనులు చేసేది, రోడ్లపై కూలి పనులు చేసేది. తనకు తినడానికి తిండి లేకపోయినా కష్టపడి పాపను బాగా చదివించేది. ఆ పాపకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కల. అమ్మ బాగా కష్టపడి ఆ పాపను డాక్టర్ చదివించింది. రోజులు గడిచాయి. ఆ చిన్న పాప నేహ ఇప్పుడు పెద్దదయ్యి ఒక మంచి హాస్పిటల్లో డాక్టర్ అయింది. ఒకరోజు లక్ష్మి రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఒకతను గుండెపోటుతో రోడ్డుపై పడి ఉండడం చూసి లక్ష్మి అతని దగ్గరికి వెళ్తుంది. అతన్ని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయింది. అతను ఎవరో కాదు, తనను తన పాపను వదిలేసి వెళ్లిన తన భర్త. అయినా కూడా మానవత్వంతో హాస్పిటల్లో చేర్పించింది. అతని కూతురే తనకు వైద్యం చేసింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతను కళ్ళు తెరిచి చూస్తాడు. అక్కడ డాక్టర్ పక్కనే అతను వదిలేసి వెళ్లిన తన భార్య. అప్పుడు లక్ష్మి చెప్తుంది, నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరో తెలుసా? నువ్వు వదిలేసి వెళ్లిన నీ పాప నేహ అని చెప్తుంది. అతను పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తన భార్యని పాపని క్షమించమని అడుగుతాడు. ఆడపిల్ల అని వదిలేసి వెళ్లిన తన తండ్రికే ఆ ఆడపిల్లే ప్రాణం పోసింది. ఆడపిల్ల ఎప్పుడూ భారం కాదు. ఆడపిల్లే ఒక శక్తి, ఒక విజయం, ఒక భవిష్యత్తు. ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.